చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీసీ కాలనీ వద్ద పల్లిపట్టు వైపు వెళ్తున్న లారీ బానోదయ పాఠశాల బస్సును బలంగా ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే థామస్ అధికారులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీసీ కాలనీ వద్ద పల్లిపట్టు వైపు వెళ్తున్న లారీ బానోదయ పాఠశాల బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడడంతో వారిని హాస్పిటల్కి తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, తెల్లవారితో స్కూల్ బస్సు ప్రమాదం చిత్తూరు జిల్లాలో కలకలం రేపిందని చెప్పాలి. ఏదైతే లారీ ఢీకొనడంతో కూడా ఓ ప్రైవేటు పాఠశాల బస్సు లో ప్రయాణిస్తున్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ కూడా ఎస్ఆర్పల్లి మండలం వద్ద ఏదైతే ఆ బీసీ కాలనీ వద్ద ఉన్న ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఇది జీడి నెల్లూరు వైపు వెళ్తున్న స్కూల్ బస్సును పల్లిపట్టు నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్న సందర్భంలో లారీ ఢీకొనడంతో కూడా ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలిసింది. బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు తీవ్ర గాయాలవడంతో కూడా వారందరినీ కూడా ఎస్ఆర్పురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి. ఈ ఘటన తెలుసుకోవడంతోనే తల్లిదండ్రులు కింద ఆందోళనకు గురైన పరిస్థితి. ప్రమాదం పైన కూడా ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ థామస్ అక్కడున్న అధికారులకు ఫోన్ చేసి సమాచారం అడిగి తెలుసుకుని అందులో అవసరమైతే ఇంకా కూడా అంబులెన్సులు ఎక్కువగా పంపించి విద్యార్థులను మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆయన కూడా అటు పోలీసులను ఇటు వైద్య అధికారులను కూడా ఎమ్మెల్యే థామస్ ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. బస్సు జీడి నెల్లూరు మండలం ఎట్టేరి వద్ద ఉన్న బానోదయ పాఠశాలకి సంబంధించిందిగా కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. చిత్తూరు పుత్తూరు జాతీయ రహదారిలో కూడా ఈ ఘటన జరగడంతో ఆ ప్రాంతంలో ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ను పునరుద్ధరించిన పరిస్థితి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఎవరైతే లారీ డ్రైవర్ వల్లనే ఈ తప్పిదం జరిగిందనే కూడా ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి విద్యార్థులకి ఎటువంటి ప్రాణాపాయం లేదు. కొంతమందికి తీవ్ర గాయాలై మరికొంతమందికి స్వల్ప గాయాలు కావడంతో తీవ్ర గాయాలైన వారిని అందరినీ కూడా తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆయన కూడా ఎమ్మెల్యే థామస్ ఇప్పటికే ఆదేశించారు. మరోపక్క స్వల్పంగా గాయాలైన వారికి ఏదైతే ఎస్ఆర్పురంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా విద్యార్థులు అలాగే విద్యార్థి తల్లిదండ్రులు యాజమాన్యం పాఠశాల యాజమాన్యం కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కానీ తరచూ ఈ ప్రాంతాలలో చిన్న చిన్న రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా స్థానికులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.